వందల ఏళ్ల నాటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంతంలో మొత్తము ఒక ఆధునీకరణ జరుగుతుంది. చుట్టూరా ఆర్చిలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రానైట్స్ రాళ్లతోటి నిర్మాణం చేపట్టారు. గద్దెల దగ్గర కూడా గ్రానైట్స్ రాళ్ళు ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. ఈ స్వస్తిక్ గుర్తు మీద ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. అంటే సాధారణంగా స్వస్తిక్ గుర్తున్నటువంటి విధానము ఒక రకంగా ఉంటే, ఇక్కడ మేడారం అనేది ప్రకృతి దేవతలు వనదేవతలు కాబట్టి ఈ స్వస్తిక్ ఇటు మనకు ఎడమ నుండి కుడికి తిరిగినట్టు కనిపిస్తుంది. ములుగు ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతున్నటువంటి సీతక్క కూడా ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ స్వస్తిక్ గుర్తు హిందూ సాంప్రదాయం పద్ధతిలో లేదు, ఇది ఆదివాసి సాంప్రదాయం ప్రకారం ఉంది. ఈ ఆదివాసి సాంప్రదాయం ప్రకారమే ఈ స్వస్తిక్ గుర్తు ఉంది. దీనిలో ఎలాంటి విశ్వాసాలకు కానీ ఎవరికి వ్యతిరేకంగా కూడా లేదు. ప్రకృతిని నమ్ముకొని సాగుతున్నటువంటి ఈ జాతర నియమాలు, ఆదివాసి నియమాలు ఈ విధంగా కొనసాగుతాయని చెప్తున్నారు. ఈ స్వస్తిక్ మీద జరిగినటువంటి చర్చను మనం చూడవచ్చు. అంటే